100% పార్శ్వాలతో కొట్లాడ చేస్తా. తప్పకుండా పార్శ్వాలు ఎవరైనా అతిగా ప్రవర్తిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. కలెక్టర్ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నా ప్రాంతంలో ఎవరైనా పూర్వభూమి రైతులు కావచ్చు, ఈ ప్రాంతంలోనే యాదవ్ సోదరులే కావచ్చు, గొర్రెలు బర్రెలు మేపడానికి అడవికి వెళ్తే, లేకపోతే మేదరోళ్ళు అడవికి వెళ్తే, ఎవరైనా కట్టెల కోసం లోపలికి వెళ్తే అలాంటి వాళ్ళని పార్శ్వాలు ఇబ్బంది పెడితే, మొన్న చూసిన కదా ఎక్కడ సిరిచెల్మ ముల్తానే ఏం చేశారు, తిరుగుబాటు చేశారు. అలాంటి తిరుగుబాటే మా బిడ్డలు కూడా చేస్తారు. దానికి నేనే నాయకత్వం వహిస్తా. ఇన్న రానుల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేలు ఎట్లా గరానికి వచ్చిండో. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే కవ్వాల్ టైగర్ జోన్ లా ఆంక్షల పేరుతోని అమాయక ఆదివాసీలను ఫారెస్ట్ అధికారులు గోస ఉచ్చుకుంటున్నారట. సీదా ఎమ్మెల్యేనే జర గట్టిగానే చెప్పినా కూడా వాళ్ళ పద్ధతి మార్చుకుంటలేరట. అందుకే ఇవాళ ఈ రేంజ్ లో ఫైర్ అయ్యిండు. ఓపిక పట్టింది చాలు, ఇక మా తడాక ఏందో త్వరలోనే చూస్తారన్నట్టుగా ఫారెస్ట్ అధికారులకు మాస్ వార్నింగ్ ఇచ్చింది. ఇట్లా మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో రేషన్ కార్డులు వంచే కార్యంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జు పటేలు ఇట్లా మాట్లాడి పోడి వ్యవసాయం చేసుకుంటున్న రైతుల లోపట జోష్ పెంచిండు. ఇదే కాదు, ఇంకో అడుగు ముంగడికేసి ఈ ప్రాంతానికి ఎవరు అన్యాయం చేసినా నేను చూస్తుండే వ్యక్తిని కాదు. అందుకే మొన్న పాటిన జీవ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవని అభ్యాసంలో పెట్టేసింది. ఆ జీవితం ముందుకు సాగదు. ఒకవేళ ఈ ప్రభుత్వం నుండి ఆ జీవని మళ్ళీ స్టార్ట్ చేస్తే మొట్టమొదటి రాజీనామా చేసి అధికార పార్టీ నుండి నేనే రాజీనామా చేస్తానని నేను మాటిచ్చాను. ఇట్లా ఆదివాసీలకు భరోసా ఇచ్చిండు బొజ్జు సారు. కవ్వాల అభయారణ్యం పరిధిలా పశువుల కాపర్లు అడవిలోకి పోతే అటవీ శాఖ సిబ్బంది వాళ్ళని ఇబ్బంది పెడితే చూసుకుంటా కూకోను, తుక్కు తుక్కు కింద కొడతామని ఓ రేంజ్ లో వార్నింగ్ ఇచ్చిండు. ఇక ఇంద్రామీన్లకి ఇసుకిచ్చే ముచ్చట్ల కూడా ఇబ్బంది పెట్టదని అధికారులకు చెప్పిండు. మొత్తానికైతే ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడే వరకు అక్కడ ఉన్నోళ్ళంతా పరేషాన్ అయి గమ్మున కూకున్నారు. చూడాలి మరి ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడిండు కాబట్టి రేపట్ల ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తారో, వాళ్ళ పట్ల ఎట్లా ప్రవర్తిస్తారో.